ఈరోజు పార్టీ సీనియర్ నాయకులతో సమావేశమైన వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు చాలా కీలక అంశాల మీద, రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి మీద, దోపిడీ మీద, అరాచకాల మీద, ప్రజా వ్యతిరేక నిర్ణయాల మీద సుదీర్ఘంగా మాట్లాడారు. కొన్ని వీడియోలు చూపించుకుంటూ, కొన్ని విజువల్ చూపించుకుంటూ మరీ మాట్లాడారు. ఈ ప్రభుత్వం జంకు బొంకు లేకుండా ప్రజలకు వెన్నుపోటు పొడుస్తూ ఉంది అని, కళ్ళార్పకుండా అబద్ధాలు చెబుతూ ఉన్నారని, చాలా దారుణంగా ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు అని, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ ఉన్నారు. వాళ్ళ సొంత అవసరాలు తీర్చుకోవడం కోసం, వాళ్ళ సొంత జేబులు నింపుకోవడం కోసం ఎవరు ఏమైపోయినా పర్వాలేదు అని చెప్పి తెగించేశారు. దోచుకో, పంచుకో, తినుకో అని ఎన్నికల ముందు మనం ఏమైతే చెప్పామో అది ఇప్పుడు కళ్ళ ముందే కనిపిస్తుంది అంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు సమావేశంలో వ్యాఖ్యలు చేస్తూ, అక్రమాలకు అవకాశం లేకుండా మన హయాంలో లిక్కర్ పాలసీ ఉండేది అని, క్వాలిటీ విషయంలో కూడా ఏ రోజు రాజీ పడలేదని, లిక్కర్ కొనుగోలు ఎంపానల్ డిస్టిలరీస్ నుంచే కొనుగోలు చేశామని, ప్రతి చోట క్రమం తప్పకుండా క్వాలిటీ చెక్ చేసేవాళ్ళమని, క్వాలిటీ చెక్ చేసిన తర్వాత మాత్రమే ప్రభుత్వ దుకాణాల్లోకి లిక్కర్, నిర్దిష్టమైన సమయాల్లో మాత్రమే లిక్కర్ అమ్మేవాళ్ళని, షాపులు తగ్గించామని, బెల్ట్ షాపులు ఎత్తేసామని, లాభాపేక్ష లేకుండా ప్రభుత్వమే నిర్వహించిందని, ఇల్లీగల్ పర్మిట్ రూమ్స్ని రద్దు చేశామని, మూడింట ఒక వంతు షాపులు తగ్గించామని, మన హయాంలో ప్రతి బాటిల్ పైన క్యూఆర్ కోడ్ ఉండేదని, ప్రతి బాటిల్ అమ్మేటప్పుడు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అమ్మేవాళ్ళని, 100% క్వాలిటీతోనే మద్యం అమ్ముడయ్యేదంటూ వ్యాఖ్యలు చేశారు. కానీ ఇప్పుడు రాష్ట్రంలో లిక్కర్ మాఫియా నడుస్తుందని, దీనికోసమే ప్రభుత్వ దుకాణాలు మూసేశారని, చంద్రబాబు ఆయనకు సంబంధించిన మాఫియాకు ప్రైవేట్ దుకాణాలు అప్పగించారని, వేలంపాట నిర్వహించి బెల్ట్ షాపులు వాళ్ళ మనుషులకు అప్పగించేశారని, వీళ్ళందరికీ మళ్ళీ పోలీసుల నుంచి ప్రొటెక్షన్ ఉందని, ఎమ్మెల్యేలకింత, పోలీసులకింత, ఆ పైన ఉన్నటువంటి పెద్దబాబుకింత, చిన్నబాబుకింత అని పంచుకుంటున్నారని, డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ను మొత్తం చేతుల్లోకి తీసుకున్నారని, ఆ తర్వాత ఇప్పుడు ఇల్లీగల్‌గా ఆదాయాలు పెంచుకోవడానికి తెరలేపి, కల్తీ మద్యానికి సంబంధించి కంపెనీలే ఓపెన్ చేస్తూ ఉన్నారు. ఇదో రకం మాఫియానని, ప్రజలు చనిపోయినా పర్వాలేదు తమ జేబుల్లోకి డబ్బు వస్తే చాలనుకుంటున్నారని, చంద్రబాబు పరిపాలనలో రాక్షస పరిపాలన కనిపిస్తోంది అని, ఒక పద్ధతి ప్రకారం కల్తీ మద్యమాన్ని పరిశ్రమ మాదిరిగా అంటే కార్పొరేట్ కంపెనీల మాదిరి నడిపిస్తున్నారని, క్వాలిటీ లేని లిక్కర్‌ని తయారు చేసి తమ ప్రైవేట్ మాఫియా నెట్వర్క్ ద్వారా నేరుగా పంపిస్తున్నారని, ప్రతి 4, 5 బాటిళ్లలో ఒక బాటిల్ కల్తీ బాటిల్, ఆ కల్తీ మద్యాన్ని తాగి మనుషులు చనిపోతున్న పరిస్థితి ఉందని, ప్రాంతాల వారీగా ఈ కల్తీ దందా నడుపుతూ ఉన్నారని, కల్తీ మద్యం తాగి అమాయకులు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారని, ఇబ్రహీంపట్నంలో భారీగా దొరికిన మద్యం, దానికి తయారీకి సంబంధించిన వస్తువులు మాఫియా తీవ్రతను తెలియజేస్తున్నాయంటూ ఆ వీడియో విజువల్స్ కూడా చూపించారు. ప్రభుత్వ స్కూళ్ళలో 5 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారని, మన హయాంలో నో వేకెన్సీ బోర్డులు చూసాం. ఎరువుల కోసం రైతులు ఇప్పుడు రోడ్లెక్కడాన్ని ఇప్పుడు చూస్తూ ఉన్నాం. 5 ఏళ్లలో మన ప్రభుత్వ హయాంలో ఎప్పుడూ ఇలాంటివి జరగలేదు. ఎరువుల పంపిణీలో స్కామ్ చేశారు, దళారీలతో చేతులు కలిపారు, ప్రజా ఆరోగ్య వ్యవస్థను దెబ్బతీశారు. పేదలకు ఇంకా రోజురోజుకు వీళ్ళు చేస్తున్న అన్యాయాన్ని పెంచేసుకుంటూ పోతూ ఉన్నారు. జనాన్ని మరింత పేదరికంలో నెడుతున్నారు. భవిష్యత్తులో కూడా ఉచితంగా నాణ్యమైన వైద్యం అందనీయకుండా చేస్తున్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వాళ్ళ చేతులు పెట్టడం దుర్మార్గమైన నిర్ణయం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అయితే చాలా చాలా అంశాల మీద సుదీర్ఘంగా మాట్లాడారు. బట్ జగన్ గారు చెప్పింది ప్రతిదీ నిజమేగా. ఏ ప్రభుత్వమైన విద్య వైద్యం గురించి మాట్లాడాలి. వీళ్ళేందో లిక్కర్ అంటారు, అక్రమ లిక్కర్ అంటారు, 2 పెగ్గులే అంటారు, వైద్యాన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇస్తామంటారు. వీళ్ళ ఆలోచనలు ఏందో అర్థం కాదు.